చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైనల్ గా ఒకటి, జగనన్న కాలనీల పరిస్థితి ఏంటి? టిడ్కో ఇల్లు మా కాన్స్టిట్యూన్స్ లో ఒకటి ఉంది సార్. అది కాకపోతే మన నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇల్లు కూడా ఇవ్వాలి. మా నియోజకవర్గ పరిధిలో జక్కంపూడిలో కట్టారు, కానీ అన్ని విజయవాడ వాళ్ళకి ఇచ్చారు. వాటన్నిటి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫినిష్ చేసి ఇచ్చేస్తుంది కదా. పోతే జగనన్న కాలనీలు ఇచ్చాము, మా దాంట్లో ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు 3 ఆప్షన్లు చెప్పారండి. కాంట్రాక్టర్కి ఇచ్చి కట్టి గవర్నమెంటే కట్టిస్తామనే వెదవ మాటలు చెప్పారు కదా. నేను ప్రతి మీటింగ్లో పట్టాలు ఇచ్చేటప్పుడు ఆ రోజుల్లో చెప్పా, నేను ఒక బిల్డర్గా చెప్తున్నా, ఇది అయ్యే పని కాదు, ఇది అవ్వదు, మీరు దయచేసి 3 ఆప్షన్ ఎంచుకోబాకండి, మీరే సొంతగా కట్టుకుంటే అందరికీ చెప్పానండి. వినకుండా ఒక్క ఊరికి సంబంధించిన లేఅవుట్ల మటుకు ఆయన రాయలసీమ ఎమ్మెల్యే గారు ఒక ఆయన ఉన్నారు కదా, ఆ ప్రకాష్ రెడ్డి గారు, ఒక దాంట్లో మొదలెట్టాడు ఆయన. ఆ ఫౌండేషన్తోనే అవి అయిపోయి ఉన్నాయి. మరి ఎంత బిల్లు చేస్తున్నాడు ఏంటో మనకు తెలియదు. మా దగ్గరికి అయితే వాళ్ళు 10 సార్లు వచ్చినా నేను ఒకటే చెప్పా, అసలు నేను ప్రతి పట్టాలు ఇచ్చే దగ్గర ఆ వీడియోలు ఉన్నాయండి. గవర్నమెంట్ ఇది చేయటం అనేది నేను ఒక బిల్డర్గా చెప్తున్నా, సాధ్యపడేది కాదు. మీ ఇల్లు మీరు కట్టుకుంటే ఆ క్వాలిటీ కానీ మంచి కానీ చెడు కానీ మీరు దగ్గర నుండి చేయొచ్చు. గవర్నమెంట్ కాంట్రాక్టర్ ఎవడో వస్తే అయ్యి ఉండవు, తొన్నదంతే పడతాయి, అవి పనికిరావు, దయచేసి మీరు 3వ ఆప్షన్ అని నేది కొన్ని వేల మందికి చెప్పా. మీటింగ్ ప్రతి మీటింగ్లో చెప్పా, చెప్పకుండా వదిలేసి ఒక్క మీటింగ్ లేదు. నన్ను అడిగారు జిల్లా అధికారులను కొంతమంది, మా పార్టీ వాళ్ళు, సీఎం గారు చెప్తే మీరు వ్యతిరేకించి ఎట్ట చెప్తున్నారేంటని. సీఎం గారు ఎంత ఆలోచించి చెప్పాడో మనకు తెలియదు, కానీ దీనివల్ల పూర్తి నష్టం జరుగుద్ది. అసలు చికాకైంది. తర్వాత మేము పోయినప్పుడు కూడా మీరు 3 ఆప్షన్లు చెప్పారు, 3 ఆప్షన్ ఎందుకు తీసుకోరు, ఎందుకు గట్టించరు మాకు ఇళ్ళని డ్యామ్ డూమ్ అని డిమాండ్ చేసేవాళ్ళు. అమ్మాయి ఇచ్చేది 1,80,000, 1,80,000తో కట్టుకోగలిగితే కట్టుకోండి, లేకపోతే ఆగండి, మేమైతే కట్టించే సమస్య లేదని చెప్పేవాళ్ళు. అంటే మనం చేయలేని చెప్పి అనవసరంగా మాట పట్టమండి, చేయగలిగింది చేయటమే. అంటే కాలనీల పేరుతో కొన్ని స్థలాల కొనుగోళ్లు కూడా అక్రమాలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి కదా. మా దగ్గర అయితే అట్లేం జరగలేదండి. ఇబ్రహీంపట్నంలో ఒక లేఅవుట్, కొండపల్లి ఒక లేఅవుట్. ఇబ్రహీంపట్నం ఏమో గవర్నమెంట్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్, అక్కడే మేము కొన్నది కాదు. కొండపల్లికి సంబంధించి ఏమో కొన్న ల్యాండ్, అది రైతులకే నేరుగా వెళ్ళి, ఈ మధ్యలో ఎంఆర్ఓలు లేకపోతే విఆర్ఓలు ఉంటారు కదా, కొన్ని చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉంటాయండి. వాళ్ళది 4 ఎకరాల 6 సెంట్లో 10 సెంట్లో ఉందనుకోండి, రెవెన్యూ రికార్డ్స్లో 4-10 ఉంటుంది, కానీ ప్రాక్టికల్ భూమి మీద ఇంకో 10 సెంట్లు ఎక్కువ ఉంటుంది, లేకపోతే భూమి మీద 10 సెంట్లు తక్కువ ఉంటుంది. వాళ్ళు కలిపి ఏదో సర్దుబాట్లు చేసుకునేటట్టుగా కొంత అట్ట చెప్తే వేరేగేం జరగల. కానీ జరిగిన పెద్ద భయంకరమైన మిస్టేక్ ఒకటి జరిగింది. జీకొండూరు మండలంలో సున్నపాడు, మునగపాడు అనే విలేజెస్ ఉన్నాయండి. అక్కడ విజయవాడల కోసం అని చెప్పి ఒక 250 ఎకరాలు, దగ్గర 270 ఎకరాలు సేకరించారు. అక్కడ ఇప్పుడు 10 లక్షలు 12 లక్షల రేటు ఉంది ఎకరా, కానీ 30 లక్షలు పెట్టుకున్నారండి. నేను వెల్లంపల్లి శ్రీని గారికి చెప్పాను, ఆయన కాన్స్టిట్యున్సీకి అవన్నీ ఇస్తుంది అన్న, అది పైసాకి పనికిరాని భూమి, అసలు అక్కడ ప్లాట్లు ఇటువంటి, ఇక అక్కడి నుంచి గట్టి గరిస్తే తెలంగాణ ఏర్పడుద్ది. ఏరియల్ డిస్టెన్స్ చూస్తే ఒక 5-6 కిలోమీటర్లే ఉంటుంది తెలంగాణ బోర్డర్ సరిహద్దు. ఘోరం అన్న నవ్వుతారు అది చెప్తే. కానీ నేను చెప్పానంటే ఇప్పుడు జేసీ కలెక్టర్ వీళ్ళందరూ నా మీద పడతారు. నా కాన్స్టిట్యున్సీలో ఒక ప్లాట్ అయితే ఇటువంటి నేను ఒప్పుకోలేదు, దాంట్లో నాకైతే ఒక ప్లాట్ లేదు, కానీ ఈ మీకోసం కొంటున్నారు, నీకు ఇదవుద్దన్న అంటే, లేదు మనం చూడాలన్నా ఒక రోజు అయితే నన్ను తీసుకెళ్ళండి అన్నారు. ఆయన తీసుకెళ్ళి చూపిస్తే ఆయన ఒక్కసారి నోరు ఎలా పెట్టారండి, ఈ భూములు ఏంటి, ఈస్తే మనకు ఓట్లు ఓడేస్తాడు, వేసే ఓటు కూడా పోద్దని చెప్పి ఆయన పోయి సీఎంఓలో తగ్గు పెట్టుకున్నాడు. అసలు ఆ భూములు అట్లా, ఈ భూములు ఇట్లా, ఈ పనికే రావు, నాకు వేరే భూములు కొనాలని చెప్పి ధనంజయ రెడ్డి గారు ఒప్పుకోవాలి. ధనంజయ రెడ్డి ఆయన ఎవరు ఒప్పుకోవడానికి? అంటే ఇక అట్లా అక్కడ జరిగిపోయింది కదా, సీఎం గారి దృష్టిలో పెట్టిన ఆయన కూడా ఒప్పుకోలేదు. అప్పుడు అవి కొంట వెనక అప్పుడు జేసీ మాధవీలత గారి ప్రమేయమే, ఆమె కొన్నది మొత్తం కూడా. కానీ దేవినేని ఉమామహేశ్వర గారు ఏం తగులుకొని మొదలెట్టాడు, ఈ కృష్ణప్రసాద్ కొనిపించాడు. డిఆర్సీ మీటింగ్లో నేను అడిగానండి, డిడిఆర్సీ మీటింగ్లో రివ్యూ మీటింగ్ జరుగుతుంది కదా, డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్, నేను పెద్దిరెడ్డి గారికి చెప్పాను, సార్ ఇప్పుడు ఇవన్నీ ఏ కొన్నారు, ఎవరెవరికో కొన్నారు, నేను కొంటున్నప్పుడు వాళ్ళు ఏమన్నారండి, మీకోసం కొంటలే మేము, ఇక విజయవాడ సిటీ కోసం కొనుక్కుంటున్నాం, మీకేంటి అభ్యంతరం, అవి వాళ్ళకి మేము ఇచ్చుకుంటాం, మీరు దీంట్లో ఏం చేయడానికి లేదని చెప్పి నేను మెలకుండా ఊరుకున్నా. కానీ దేవినేని ఉమామహేశ్వర రోజు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు, 10 లక్షలు 15 లక్షల భూములు 30 లక్షలు పెట్టుకున్నారు, కృష్ణప్రసాద్ అవినీతి. నేను ఆ ఊర్లోకి వెళ్ళి మైక్ తీసుకొని చెప్పా, ఈ ఊర్లో భూములు డబ్బుల్లో కృష్ణప్రసాద్కి ఎవరైనా లంచం ఇచ్చాడు అంటే చెప్పండి, నేను ఈ ఊరు నడిబొడ్డులోంచి మాట్లాడుతున్నాను అని చెప్పి నేను మాట్లాడితే వాళ్ళు పాపం డినై చేశారు, ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా. కాదు అక్కడే ఒకదానికే సంతోషపడ్డా, ఆ రోజుల్లో 12 లక్షలు 13 లక్షల భూములు 30 లక్షల డబ్బులు వచ్చినాయి రైతులకి. రైతులు చాలా హ్యాపీ, మా నియోజకవర్గం రైతులకు డబ్బులు వచ్చినాయిగా, అదొక్కటే నేను సంతోషపడ్డా అంశం. పార్టీ మారడానికి కారణాలు ఏంటి, అసలు వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు అని వివరాలన్నీ కూడా చక్కగా వివరించారు. అయితే ఒక్కటే నాకు ఒక ప్రమాణం చేయాలి, మీరు 2వసారి నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన మైలవరం ప్రజలకు ఒక ప్రమాణం చేస్తున్నా, నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు వీటీపీఎస్ విషయంలో కావచ్చు, మైనింగ్ విషయంలో కావచ్చు, ఎలాంటి అక్రమాలు
అన్యాయాలు జరగకుండా మంచి పరిపాలన అందిస్తానని ప్రమాణం చేస్తున్న ప్రమాణ పూర్తిగా నాదే బాధ్యత. నా మైలవరం నియోజకవర్గ ప్రజలు నన్ను సార్లు శాసనసభ్యుడిగా గెలిపించి నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక స్థాయి మెజార్టీతో గెలిపించి వాళ్ళ రుణం నేను ఏ జన్మకు తీర్చుకోలేను. ఆ ప్రాంతానికి, ఆ గడ్డకి, ఆ ప్రజలకి నాది ఒకటే పద్ధతి అండి, చేయగలిగితే చేస్తానని చెప్పటం, అవ్వదని చెప్పటం ఎమ్మటే. అంతేగాని నేను మాయ మాటలు చెప్పటం, మభ్యపుచ్చటం, కించపరచడం, అవమానపరచడం ఏవి చెయ్యలేదు. వాళ్ళు నా కుటుంబం లాగానే చూసుకుంటాను. ఆ నియోజకవర్గంలో మట్టి కూడా నేను ధూళి కూడా నేను నా కాలితో పాటు వెళ్ళలేను. అది ప్రమాణ సాక్షిగా, దైవ సాక్షిగా చెప్తాం. మరి చూద్దాం అది ఎంతవరకు ఉంటారు, ఏం కథ లేదండి. భవిష్యత్తు నిర్ణయిస్తుంది. నేను గనక అక్రమాలు చేస్తుంటే, అవినీతి చేస్తుంటే 12,700తో గెలిచిన నాకు 43,000 మెజార్టీతో ప్రజలు కట్టబెట్టరండి. నేను వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించుంటే తెలుగుదేశం పార్టీ నన్ను ఓన్ చేసుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు కదా, మరి 151 సీట్లు వచ్చినప్పుడు అదే ట్యాంపరింగ్ బీజేపీ తెలంగాణలో కూడా చేసుకుని వాళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళుగా, ఇక్కడ ఎందుకు చేసుకోలేకపోయారు? ఇదే ట్యాంపరింగ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా చేసుకొని ఉంటే వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేదిగా. ఎందుకు మరి బోర్డర్లోకి రావటం? ఆడలేక మధ్యలో కూడా అనకూడదు. ఆ రోజేమో ఈవీఎంలు గొప్ప, ఈ రోజు ఈవీఎంలు చెడ్డయ్యా. ఏదో ఒకదానికి కట్టుబడి ఉండాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.